లైనెక్స్ లో ఆర్పిఎం కమాండ్ గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో. ఆర్పిఎం అంటే రెడ్ హ్యాట్ ప్యాకేజ్ మేనేజర్. ఇది మనకి ఒక లో లెవెల్ టూల్ విచ్ ఇన్స్టాల్స్ అండ్ రిమూవ్స్ అండ్ చెక్అవుట్ ద ప్యాకేజెస్ ఇన్స్టాల్డ్ ఇన్ ద లైనెక్స్ సిస్టమ్. మనం ఆర్పిఎం కమాండ్ యూజ్ చేసి మన సర్వర్ లో ఉన్న ఇన్స్టాల్ అయిన ప్యాకేజెస్ ని లిస్ట్ అవుట్ చేయొచ్చు. లైక్ RPM-QA అని టైప్ చేస్తే ఇన్స్టాల్ అయిన ప్యాకేజెస్ అన్ని డిస్ప్లే చేస్తుంది. లేదు నేను పర్టికులర్ ప్యాకేజీ ఇన్స్టాల్ చేసిన తర్వాత M అండ్ DNF కమాండ్ తో ఆ పర్టికులర్ ప్యాకేజ్ అనేది ఇన్స్టాల్ అయిందా లేదా తెలుసుకోవడానికి RPM-Q అండ్ ప్యాకేజ్ నేమ్ లైక్ HTTP అని ఇస్తే ఆ ప్యాకేజ్ ఇన్స్టాల్ అయిందా లేదా అని తెలుసుకోవచ్చు. అలానే మనం RPM కమాండ్ యూజ్ చేసి .rpm ఫైల్స్ ని కూడా మనం ఇన్స్టాల్ చేయొచ్చు. లైక్ RPM-IVH అండ్ ఫైల్ నేమ్ ఇస్తే విత్ .rpm మనకి ఆ ఫైల్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. అదే విధంగా మనం రిమూవ్ కూడా చేయొచ్చు, remove-e అని ట్యాగ్ యూజ్ చేసి. ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి విండోస్ లో .exe అండ్ ఆండ్రాయిడ్ లో .apk ఫైల్స్ ఎలానో లైనెక్స్ బేస్డ్ సిస్టమ్ లో .rpm ఫైల్స్ అలాగా. ఇందులో మనకి సాఫ్ట్వేర్ ప్యాకేజ్ ఉంటుంది, లైక్ సాఫ్ట్వేర్ ఉంటుంది, అందులో రిలేటెడ్ వర్షన్ ఉంటుంది, అలానే మెటా డేటా అండ్ స్క్రిప్ట్స్ టు కాన్ఫిగర్ ఇవన్నీ కలిపి .rpm ఫైల్లో ఉంటాయి. అవి మనం ఇన్స్టాల్ చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ వెండర్ నాకు MySQL కి రిలేటెడ్ .rpm ఫైల్ ఇచ్చారు. నేను లైనెక్స్ లో ఎలా ఇన్స్టాల్ చేస్తాను? RPM-IVH అండ్ MySQL.rpm అని ఇచ్చాను అనుకోండి. ఆ MySQL రిలేటెడ్ ఫైల్స్ అన్ని సాఫ్ట్వేర్ ప్యాకేజీలో స్టోర్ అవుతాయి కాబట్టి అవి మొత్తం నాకు ఇన్స్టాల్ అవుతాయి RPM యూజ్ చేసి. ఈ విధంగా మనం RPM కమాండ్ అనేది లైనెక్స్ సిస్టమ్ లో యూజ్ చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.